నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్లోని శివాలయంలో వరుణుడి కరుణ కోసం మహాసంతతధార రుద్రాభిషేకం 24 గంటల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సంతతధారను వేద పండితులు ప్రారంభం చేయగా సోమవారం ఉదయం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నయ్య గౌడ్, ఆలయ చైర్మన్ అలంకి సత్యనారాయణ, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ పల్లా సురేష్, వార్డు సభ్యులు, రైస్ మిల్లర్లు నగునూరి అశోక్, మారుతి పలువురు పాల్గొన్నారు. తక్కువ ఉన్నందున ఆ శివుని సంకల్పం వల్ల ఈ మన యొక్క ఆరాధనీయమైనటువంటి దేవుని కృషి మరి ప్రజల యొక్క ఆర్తనాదాలు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మహాకుంభవృష్టితో ఈనాడు మరి వాతావరణంలో తిరుగు మార్పే రావడం జరుగుతుంది ఆ శివుని సంకల్పం వల్ల. సుల్తానాబాద్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు సర్పంచ్ అన్నయ్య గౌడ్. పట్టణంలోని డ్రైనేజీల్లో దోమల నివారణకు స్ప్రే చేయించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలన్నారు సర్పంచ్. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి, మంచిరామి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా తొగర్రాయి గ్రామంలో సర్పంచ్ కార్యదర్శి పద్మ బస్సును ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు సర్పంచ్ పద్మ. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మైలారం నారాయణ, నేతలు కోట రామరెడ్డి, కర్క శంకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు పెద్దపల్లి మనోహర్ రెడ్డి గారికి మేము చెప్పిన వెంటనే స్పందించి మరి మా గ్రామానికి గత కొన్ని సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేకుండా మరి విద్యార్థులు మరి కాలేజీ పిల్లలు చాలామంది అవస్థ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పిన విషయాన్ని వెంటనే డిఎం గారు కూడా స్పందించి మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినందుకు మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మేము ఈరోజు బస్సు రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మరి గ్రామ ప్రజలందరికీ కూడా మరి గ్రామ ప్రజలందరి పక్షాన మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామాన్ని గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ దత్తత తీసుకోనున్నట్టు తెలిసింది. ఆగస్టు 15న గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా సుందర వనంగా తీర్చిదిద్దేందుకు ఎస్పీ దత్తత తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తొగర్రాయి గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఈ నెల 12న పెద్దపల్లిలోని డీసెంట్ ఫంక్షన్ హాల్లో బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు బీఎస్పీ నేత బాల కళ్యాణ్. 12వ తారీఖు నాడు పెద్దపల్లిలో డీసెంట్ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ ఆధ్వర్యంలో క్యాడర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య కార్యకర్తలకు మెయిన్ ఏంటి అని అంటే మన ఇప్పుడున్న గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాటి వైఫల్యాలని మనము మన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు క్యాడర్ క్యాంప్లో ఎట్లా డెవలప్ చేయాలి అనే దాని విషయం మీద ఈ క్యాడర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో కేంద్ర కమిటీ కూడా వస్తున్నారు అండ్ మన రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తలకు మేము వినిపించుకునేది ఏంటి అని అంటే బహుజన్ సమాజ్ పార్టీ క్యాడర్ క్యాంప్కి అటెండ్ కావాలని కోరుతూ అందరికీ జై భీమ్. హాస్టల్ విద్యార్థుల అవసరాల కోసం నా వంతు కృషి చేస్తానన్నారు మాజీ ఎంపీపీ గంటా రాములు. ఓదెల మండలం కొల్లూరు వసతి గృహంలో విద్యార్థుల కోసం 3,000 రూపాయల విలువగల క్రీడా సామాగ్రిని మాస్కులను మాజీ ఎంపీపీ గంటా రాములు విద్యార్థులకు పంపిణీ చేశారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మరి పేద విద్యార్థులు చదువుకునే ఒక దేవాలయం లాంటిది. మరి అందులో వార్డెన్ రమణారెడ్డి గారు మరి వాళ్ళ క్రీడా సామాగ్రికి సంబంధించి పిల్లలు మరి క్రీడల్లో ఆడుకునే వాళ్ళకి కొంత అవసరమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కొలనూరు హాస్టల్ నుండి స్కూల్ వరకు 2 కిలోమీటర్ల దూరం మరి డస్ట్లో పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని డాక్టర్లు చెప్పిన దానికి మరి మాస్కులు కావాలి, మెడికల్ మాస్కులు కావాలని కోరినారు. మరి దానికి మెడికల్ మాస్కులు అదేవిధంగా క్రీడా సామాగ్రికి సంబంధించిన ఒక 3,000 రూపాయలు దాదాపుగా రూపాయలు పెట్టి మరి చెప్పిన మీదనే వారికి కొనియాలి. మరి ఎందుకంటే పేదవాళ్ళకు సంబంధించి వారి యొక్క విద్యాభివృద్ధిలో కానీ వారి యొక్క నిత్యావసర మరి అవసరమైనటువంటి విషయాలలో తప్పకుండా వారికి చేదోడువారుగా ఉంటామని తెలియజేసి మరి వారి ఈరోజు వీటిని కొనివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్ళని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో గురుకుల పాఠశాలల కన్నా మంచిగా చూడాల్సిన బాధ్యత మరి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఒక సన్నబియ్యం పెడుతున్న మాట మంచిదైనా కూడా మరి ఇంకా కూడా అంటే గురుకుల పాఠశాలల్లో ఏ విధంగానైతే విద్యార్థికి ట్యూటర్ని అపాయింట్ చేస్తూ ఉన్నారో అకామిడేషన్ ఏదైతే మంచి బిల్డింగ్ అకామిడేట్ చేస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ సమస్య కూడా ఉంది. ఎందుకంటే బిల్డింగ్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి పలుసార్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీఆర్ కానీ కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పిల్లల స్కాలర్షిప్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బయట చదువుకునే పిల్లలందరూ కూడా. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా మరి బయట చదువుతున్న పేద విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం మరి చేదోడు వాదుడుగా ఉండి వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆగస్టు 15ను పురస్కరించుకొని సుల్తానాబాద్లోని విశ్రాంత ఉద్యోగులు క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల్లో 30 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన కొండ లక్ష్మి కుటుంబానికి అదే గ్రామానికి చెందిన
కన్నం చైతన్య ఆయన తండ్రి వీరేశం జ్ఞాపకార్థం 25 కిలోల బియ్యాన్ని మృతురాలి కుటుంబానికి అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు చైతన్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.